ప్రభుత్వాలు కూడా మమ్మల్ని తక్కువగా అంచనా వేయొద్దు, మమ్మల్ని గెలుకొద్దు అని చెప్తున్నా. అందరం ఇదే ఐక్యతను చాటాలని చెప్పి మరొక్కసారి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ సోదరా. ప్రవీణ్ కార్పొరేటర్. ఓకే, మరి సభా ప్రాంగణంలో ఉన్నటువంటి గోరేటి వెంకన్న గారు మీరెందుకు సంశయిస్తున్నారు? మీ జాతి అంతా మీకు అండగా నిలబడుతుంది. ఒకసారి గట్టిగా చెప్పండి. దయచేసి గౌరవ గోరేటి వెంకన్న గారిని సభ మీదకి వచ్చి అభివాదం తెలియజేసి రేపు మనకేమైనా జరిగితే అండగా నిలబడేది ఇదే జాతి. గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా మీరు సభకు వచ్చి అభివాదం తెలియజేసిపోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఒకసారి గట్టిగా చెప్పండి గోరేటి వెంకన్న కోసం. థ్యాంక్ యూ. జై భీమ్. సభా అధ్యక్షులు నాగరాజన్న గారికి, మాలల సింహగర్జన సింహం డాక్టర్ వివేక్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న మాల కులస్తులకు అందరికీ, అతిరథ మహారాజులందరికీ కూడా నమస్సుమాంజలి. వివేక్ అన్న, ఒకటే విషయం ఒకటే నిమిషంలో మాట్లాడి ముగించుకుంటా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలందరినీ ఏకం చేసిన ఘనత మీకు దక్కిందన్న. ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలను ఏకం చేసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ఒక బహిరంగ సభ, అక్కడ కూడా ఒక ధర్నా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నానన్న. మీ ఢిల్లీ డేట్ డిక్లేర్ చేసిన 3 నెలల ముందే ట్రైన్ల టికెట్లు కానీ ఫ్లైట్ల టికెట్లు కానీ బుక్ అయిపోతాయన్న. దానికి సభకు 15 రోజుల ముందే మేము ఢిల్లీలో అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఏ ఒక్క మనిషి కూడా ఒక్క రూపాయి లేకుండా పార్టీ మీటింగ్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను తీసుకొస్తారు. ఈ రోజు మాల సింహాలు సొంతగా తన డబ్బులతో కార్లలో, బస్సులలో, బైకులలో, లారీలలో, డీసీఎంలలో రావడం జరిగింది. మాలల సత్తా ఏందో ఈ రోజు చూపించడం జరిగిందన్నా. ఖబర్దార్. ఎందుకనంటే మందకృష్ణ మాదిగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, ఢిల్లీకి పోయి మన జనాభా ప్రాతిపాదికన మన రిజర్వేషన్లు పెంచుకుందాం తప్ప మనం విడిపోకుండా అన్నదమ్ముల్లాగా ఉండి కలిసి కొట్లాడతాం. మనకు కలలు సుఖం. కాబట్టి నేను ఒకటే కోరిక కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ సోదరా. ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నన్ గారిని మాట్లాడవలసిందిగా